ఉన్నది. ఇదే క్రమంలో సార్ జమీల్ గారు వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీ వైపు వెంకటరెడ్డి గారు గో హెడ్ విత్ యువర్ అంటే నేను ఒక క్వశ్చన్ అడిగానా సార్ మీతోని వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో గతంలో ఒక గోల్డెన్ స్పూన్ గా అతను తీసుకుపట్టాడు. అతనికి జనాల సమాజానికి సంబంధించిన ఎలాంటి అవగాహన లేదు, అతను చూడలేదు. ఏదైతే అక్కడ ఎప్పుడైతే స్టూడియోస్లలో వాళ్ళు సెట్ చేసిన దాని మీదనే అతను వర్క్ చేస్తాడు. స్లమ్ ఏరియాస్ ఎప్పుడు చూడలేదు, ఎలా చేయలేదు. అలాంటిది ఒక బై మిస్టేక్ అతను ఏదైతే మాట్లాడారో దాన్ని బట్టి ఇంకోటి సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని విషయంపై మీరేమంటారండి? అంటే బీజేపీ రెండు స్టాండర్డ్ తీసుకుంటుంది. ఈ స్టేట్లో ఆంధ్రలో ఒక స్టాండ్ తీసుకున్నది, తెలంగాణలో ఒక స్టాండ్ తీసుకున్నది. దీని మీద బీజేపీ వైఖరిగా స్పోక్స్ పర్సన్గా ఏమంటారండి? వ్యక్తిగతంగా కాదు సార్. ఇప్పుడు ఇది ఏదేమైనా కూడా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సంఘటన చూసుకున్నట్లయితే కూడా అల్లు అర్జున్ గారు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు రేపొద్దున ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఊరికే ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా ఎవరైతే ఒకవేళ హీరోలు కానీ ఎవరు సినిమా రిలీజ్ అయినప్పుడు కామ్గా వచ్చి వెనకాల సీట్లో కూర్చొని సినిమా చూసిపోతే సరిపోదు. ఇది మార్కెటింగ్ లాగా చేసుకుంటా అంటే ఇట్లాగే జరిగే అవకాశాలు ఉంటాయి. మూడో పాయింట్ ఏంటంటే ఆ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు రద్దు చేస్తే ఇంకా మంచిగా అయిపోదు. ఇంకా అట్లాంటి అవకాశాలే ఉండవు కదా, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండవు. ఈ బెనిఫిట్ షోలు చేశారండి. ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు చేశారు ముఖ్యమంత్రి గారు. ఎవరి కోసం ఇవన్నీ? అందుకే చెప్తున్నాను, దేనికోసం అది ఆ ప్రొడ్యూసర్లు బాగుపడడానికో లేకపోతే వాళ్ళు బాగుపడడానికి. కానీ ఎవరు ప్రజలకు ఏమన్నా రేపొద్దున ఈ షోలో ఒక 1500 కోట్లు వచ్చింది, మీకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడన్నా ఎవరికైనా కొత్త ఏమన్నా ఇచ్చి లేకపోతే గ్రామీణ వ్యవస్థను ఒక గ్రామం దత్త తీసుకోనో లేకపోతే ఒక 100 మంది పిల్లల్ని చదివించడమో, పూర్ పిల్లల్ని వీధో పిల్లల్ని చదివించడం అలాంటివి చెయ్యాలి. కానీ ఎంతసేపునో కూడా కోట్లు సంపాదించుకొని మనం కార్లలో తిరుగుతాం, పెద్ద ఇల్లు కట్టుకుంటాం అని చెప్పి అనుకుంటే డెఫినెట్ గా ఇదంతా కూడా చిన్న గరీబోలు 30 మంది బౌన్సర్లను పెట్టుకొని ఇవన్నీ అవసరమా? అనేది ఏంటంటే ఏసీపీ గారు చెప్పినా కూడా ఇంకొకటన్నా జమీల్ గారు ఒక మాట చెప్పారన్నా, ఇదంతా ఆసరా చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ పోదన్నది. ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమన్నా వ్యతిరేకమా? మీరు చెప్పండి, ఏమన్నా వ్యతిరేకమా? ముఖ్యమంత్రి గారు ఏమన్నా పాలిపంచేదా? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మొదటిసారి కాంగ్రెస్ పార్టీని తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు ఆహ్వానించి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు మీకు కావాలని బురదలుడు తప్ప ఇవన్నీ ఏమి లేదు. ఇది పార్టీల కానీ ఫిలిం ఇండస్ట్రీ తగాదా, అల్లు అర్జున్ తగాదా, రాజకీయాలకు సంబంధం లేదు. ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు. ఒక సామాన్యులకు నష్టం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రతిపక్షం స్పందించింది కాబట్టి వారికి వివరణ చెప్పడం జరిగింది. చట్టం పని చేసుకోమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా చేశారు. అంతే తప్ప దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏమి ఇబ్బందులు జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. తప్పకుండా ఇది ఒక ఆలోచన బాగుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ కూడా జాగ్రత్తలు తీసుకునే